అనేటప్పటికీ ఇప్పుడు ఒక మాట నిజం చెయ్యాలి, తన భక్తుడి మాట నిజం చెయ్యాలి. బయటికి వచ్చిన మరుక్షణం అవతార ప్రయోజనం నెరవేరిపోవాలి, హిరణ్యకశిపుడు నశించాలి. ఇప్పుడు ఎవరు జాగ్రత్త పడ్డారట? చెప్పినవాడు నాట్యం చేస్తున్నాడు. భక్తుడి స్థితి ఇలా ఉంటుంది. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఇంద్రుడు లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, హరి సర్వాకృతులందాల్చే అని ఆయన సమస్త స్థావర జంగమోత్కరమైన ఈ జగంబునంతటం, ఈ సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచమనందు కూడా నరసింహాకృతిని దాల్చి చంపడానికి సిద్ధమై వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి వచ్చి ఉన్నాడు ఈశ్వరుడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువు సమాయత్తమవుతున్నారు. బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి ఆ రోజున. అటువంటి స్థితిలో ఇలా వేలు తిప్పి స్తంభమునందున్నాడా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు అన్నాడు, అనుమానమా అన్నాడు. అయితే చూపించు అన్నాడు. నేను చూపించడం ఏమిటి, నువ్వు అడుగు వస్తాడు అన్నాడు. సింహాసనం మించి గబ 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 దిగి మెట్ల మించి దిగి గద ఎడం చేత్తో పట్టుకుని కుడి అరి చేతితో స్తంభం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. అమ్మ బాబోయ్, పోతన గారు వచ్చిన